ఆటో మెసేజ్ అంటే ఆటోమేటెడ్ మెసేజ్ అండి. ఎవరైనా మనకి కాల్ చేసినప్పుడు మనం కాల్ కట్ చేస్తాం. కాల్ కట్ చేయగానే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుంది. ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ అని కానీ, లేదంటే ఐ విల్ మెసేజ్ యూ లేటర్ అని కానీ, లేదంటే ఐఎమ్ బిజీ రైట్ నౌ అని మెసేజ్లు వెళ్తుంటాయి. వాటినే మనం ఆటో మెసేజ్ అని అంటామండి. ఆటో మెసేజ్ అంటే మనం మనతో సంబంధం లేకుండానే మన నుంచి మాకు మెసేజ్ అనేది వాళ్ళకి రిసీవర్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దాన్నే మనం ఆటో మెసేజ్ అని అంటాము. ఈ ఆటో మెసేజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి జనరల్గా అంటే, మెసేజ్లో మనం ఒక వాయిస్ మెసేజ్ని కానీ, ఒక టెక్స్ట్ మెసేజ్ని కానీ మల్టిపుల్ ఫోన్ నెంబర్స్కి ఒకేసారి పంపించడం జరుగుతుందండి. దీనివల్ల మనకు ఎటువంటి మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వెళ్ళడం వల్ల మనకు కొంత టైం అనేది అడ్జస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకో అడ్వాంటేజ్ ఏంటండి అంటే, ఒకేసారి మల్టిపుల్ ఫోన్ నెంబర్స్కి ఒకే మెసేజ్ని మనం ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకేనండి. సో అంతేకాకుండా యూటిలైజింగ్ ఎ వాయిస్ అండ్ టెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్, దిస్ కెన్ ఈజీలీ బీ అకాంప్లిష్డ్ వితౌట్ హ్యావింగ్ టు పర్చేజ్ ఎనీ ఎక్విప్మెంట్. దీనికోసం మనం ఎటువంటి ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యాడ్ అడిషనల్ ఫోన్ నెంబర్స్, ఎలాంటి ఫోన్ నెంబర్స్నైనా ఎన్నైనా యాడ్ చేసుకొని ఒకే మెసేజ్ని మల్టిపుల్ పర్సన్స్కి ఒకేసారి మనం పంపించే అవకాశం ఉంటుందండి. ఇలాంటి మెసేజ్ని మనం ఆటోమేటెడ్ మెసేజింగ్ అని అంటామండి. అయితే ఇందులో ఏం జరుగుతుంది అంటే, జనరల్గా మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, వ్యాపారంలోని మన కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ అందరికి కూడా వెల్కమ్ మెసేజెస్ ఇలాంటివి ఏమైనా పంపించాలనుకుంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడాను ఒకేసారి మనం ఒకే మెసేజ్ని ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు ఏమైనా మనతో కమ్యూనికేట్ అయినప్పుడు మనం సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేకపోయినప్పుడు, రెస్పాన్స్ అవ్వలేకపోవచ్చు అంటే కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఒక ఫార్వర్డ్ మెసేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్గా వాళ్ళకి చేరుతుంది అనమాట. ఐ విల్ మెసేజ్ యూ లేటర్ అని లాంటి మెసేజ్లు అనేవి వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది సార్ అంటే, బిజినెస్ని కూడా మనం గ్రోత్ చేసుకోవచ్చు. సేల్స్లో ఎక్కువగా ఇవి ఉపయోగిస్తుంటామండి. ఏదైనా ఒక వ్యాపారంలో ఒక మెసేజెస్ అనేవి ఒక మల్టిపుల్ పర్సన్స్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి అనుకున్నప్పుడు, ఏమైనా ఆపర్చునిటీస్ కానీ లేదంటే ఏమైనా ఆఫర్స్ కానీ వచ్చినప్పుడు మల్టిపుల్ పర్సన్స్కి మొబైల్ నెంబర్స్ ద్వారా ఎస్ఎంఎస్ అనేది పంపించాలనుకున్నప్పుడు ఈ ఆటో మెసేజ్ ఆ యాప్ని మనం యూజ్ చేయొచ్చండి. ఇది జనరల్గా ఎక్కడ ఉంటుంది సార్ అంటే, వేరే మెసేజ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేసినట్లయితే ఆండ్రాయిడ్ మొబైల్స్లో వీటి కోసం సెపరేట్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ద్వారా డైరెక్ట్గా పంపించవచ్చు. లేదంటే వాటిలో సెట్టింగ్స్ మనం చేసుకోవడం వల్ల కూడాను ఆటోమేటిక్గా రెస్పాన్స్ మెసేజ్ని మనం పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ కీవర్డ్ సెటప్ చేసుకోవాలండి. ముందు కీవర్డ్ సెటప్ మీద క్లిక్ చేసి దాంట్లో ఆటో రెస్పాన్స్ మెసేజ్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసి మనకి ఎవరైనా మెసేజ్ చేయగానే ఏ మెసేజ్ వాళ్ళకి అగైన్ ట్రాన్స్ఫర్ అవ్వాలో ఆ మెసేజ్ని ముందుగానే మనం సెట్ చేసుకున్నట్లయితే, మనం కాల్ చేసిన వెంటనే ఐఎమ్ బిజీ, ఐ విల్ కాల్ యూ లేటర్ అనే మెసేజ్ని మనం సెట్ చేసుకుంటే వెంటనే వాళ్ళకి ఆ మెసేజ్ సెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఏమైనా మెయిల్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి కానీ ఏమైనా కంపెనీస్తో మనం ఏమైనా టైఅప్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక మెసేజ్ పంపించామనుకోండి, వెంటనే మనకి రెస్పాన్స్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఫోన్పేలో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తాం. ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే అక్కడ మనకి ఒక కస్టమర్ సపోర్ట్ అని ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ మీద మనం క్లిక్ చేస్తే మనకంటూ ఒక టికెట్ జనరేట్ అవుతుంది. టికెట్ జనరేట్ అయిన తర్వాత మనం వాళ్ళతో మన ప్రాబ్లం చెప్పగానే ఆటోమేటిక్గా వాడు కొన్ని మెసేజెస్ అనేవి వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు పంపించడం జరుగుతుంది. అంటే అవన్నీ కూడా ప్రీ డిజైన్డ్ అనమాట. అప్పటికప్పుడు వాళ్ళు మనతో చాట్ చేయడం లేదు. ఆటోమేటిక్గా ఆ రెస్పాన్సెస్ మెసేజెస్ అనేవి ఈ మెసేజ్ ఇలా వస్తే ఇలా రెస్పాన్స్ ఇవ్వాలి అని వాటిని ముందుగానే సెట్ చేసుకుని ఉంచుతారనమాట. సో అవే కాకుండా ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ మేడ్ యాప్ చాలా ఉన్నాయండి. ఆ యాప్ల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఆటోమేటెడ్ మెసేజెస్ని కంపోజ్ చేసి వాటికి రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో కొన్ని మెసేజ్ ఉన్నాయండి, వీటిని ఎక్కువగా బిజినెస్ పర్పస్లోనే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి చాట్ మెసేజెస్ లైక్ వీ చాట్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ ఇలాంటివన్నీ కూడాను ఇలాంటి ఫీచర్స్ని కలిగి ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్, ఇమేజ్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇమేజ్ ఫైల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి జేపీజీ లేదా జేపీఈజీ అని ఉంటుందండి. జేపీఈజీ ఫుల్ ఫామ్ ఏంటండి అంటే, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అని అంటారు. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ అని అంటారండి. ఇవి
ఎలాంటి ఫోటోని స్టోర్ చేసి అంటే మోస్ట్లీ మనం స్టోర్ చేసే ఇమేజెస్ అన్నీ కూడాను .jpg ఫార్మాట్లోనే ఉంటాయి. వీటిలో డిజిటల్ కెమెరాస్లోను డిజిటల్ ఫొటోస్ ఏవి తీసినా సరే అవి సేవ్ అయ్యేటప్పుడు .jpg ఫైల్లోనే సేవ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాటిలో 24 బిట్ కలర్ అనేది సపోర్ట్ చేస్తుంది. 24 బిట్ అంటే RGB కలర్స్ ఉంటాయి. R అంటే రెడ్, గ్రీను, బ్లూ. సో ఇవి మూడింటి యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఒక్కొక్క కలర్ 8 బిట్ని కలిగి ఉంటుందండి. సో 8 బిట్ టోటల్గా 24 బిట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ .gif అంటే గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అని అంటారు. ఇందులో ఏం జరుగుతుంది సార్ అంటే ఈ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇమేజెసే, బట్ ఎలా ఉంటాయంటే వెబ్ గ్రాఫిక్స్ని కలిగి ఉంటాయండి. అంటే మూమెంట్ని కలిగి ఉంటాయి. ఓకే, సో ఏదైనా పిక్చర్ మూవ్మెంట్ అయినట్టుగా కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా స్మాల్ ఇమేజెస్ అండ్ ఇమేజెస్ కంటెంట్ టెక్స్ట్. ఇమేజెస్లో టెక్స్ట్ కూడా ఉంటుందండి, సచ్ యాజ్ నావిగేషన్ బటన్స్. అవి ఎలాంటివి ఉంటాయంటే నావిగేషన్ బటన్స్లా ఉంటాయి అన్నమాట. సో అవి ఏమవుతాయంటే మూమెంట్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ పిఎన్జీ అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ అని అంటారు. ఇవి తొందరగా రెస్పాన్స్ ఇవ్వడానికి మనం వీటిని ఉపయోగిస్తామండి. ఇవి సేమ్ యాజ్ జిఎఫ్ లాగే ఉంటాయి, బట్ వీటిలో కలర్ సపోర్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అండ్ .psd అంటే అడోబ్ ఫోటోషాప్ డాక్యుమెంట్ అండి. ఇది ఫోటోషాప్ డాక్యుమెంట్. పి అంటే ఫోటో, ఎస్ అంటే షాప్, డి అంటే డాక్యుమెంట్, పిఎస్డి అని అంటారు. ఎక్కువగా అడోబ్ ఫోటోషాప్ని క్రియేట్ చేస్తాం ఇమేజెస్ని. అందువలన ఇమేజెస్ ఫైల్స్ని డైరెక్ట్గా సేవ్ చేయడానికి మనం అడోబ్ ఫోటోషాప్లో .psd ఫార్మేట్లో సేవ్ చేయడం జరుగుతుంది. ఇందులో లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి, అనోటేషన్స్, నోట్స్ ఉంటాయి, ఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డిఫరెంట్ ఫోటోషాపిక్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. ఓకే, అందుకోసమే ఏమైనా ఒక ఇమేజెస్ని ఫ్లెక్సీలు కానీ ఏమైనా తయారు చేసేటప్పుడు ఈ ఫోటోషాప్ డాక్యుమెంట్లోనే వాటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వాటిలో ఎడిట్ కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ TIF అండి. .TIF అనే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్స్. ఇవి వెరీ హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఫార్మాట్స్ని కలిగి ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే స్టోరింగ్ ఇమేజెస్ విత్ మెనీ కలర్స్. ఒక ఇమేజ్లో మల్టిపుల్ కలర్స్ మనం స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు సచ్ యాజ్ డిజిటల్ ఫొటోస్, వాటిని మనం ఏమంటాము డిజిటల్ ఫొటోస్, అలాంటి వాటిని స్టోర్ చేయాలనుకుంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో వాటిని సేవ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను కొన్ని ఇమేజ్ ఫైల్స్ యొక్క ఎక్స్టెన్షన్స్ అండి. వీటి గురించి మనకి ఎగ్జామినేషన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ రీసైజింగ్ ఆఫ్ ఇమేజ్ ఇన్ డైమెన్షన్ అండ్ క్వాంటిటీ అండి. ఒక ఇమేజ్ యొక్క సైజుని ఏ విధంగా తగ్గిస్తాము డైమెన్షన్ బట్టి లేదా క్వాంటిటీని బట్టి అనేది ఇక్కడ చెప్పబోయే టాపిక్. ఇందులో రీసైజింగ్ అంటే ఏంటండి అంటే ఆల్టరింగ్ ది సైజ్ ఆఫ్ ఇమేజ్ వితౌట్ కటింగ్ ఎనీథింగ్ అవుట్. ఒక ఇమేజ్ యొక్క సైజుని దాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా దాని యొక్క సైజుని మాత్రమే తగ్గిస్తే దాన్ని మనం ఏమంటాము అంటే రీసైజింగ్ చేయడం అని అంటాము. రీసైజింగ్ ఇమేజ్ ఈజ్ ఎసెన్షియల్లీ చేంజ్ ది ఫైల్ సైజ్. దీనివల్ల ఏమవుతుంది అంటే మ్యాక్సిమం ఏమవుతుందంటే రీసైజ్ చేస్తే ఇమేజ్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దాంట్లో ఉన్న కంటెంట్ క్వాలిటీ అనేది యాస్టీస్గా అలాగే ఉంటుంది. బికాజ్ సమ్ టైమ్స్ సైజ్ డస్ నాట్ మ్యాటర్. కొన్ని సందర్భాల్లో సైజ్ అనేది మ్యాటరే కాదంటాం. నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే రీసైజింగ్ కెన్ హెల్ప్ యువర్ ఫోటో ఫిట్ ఇన్ టు సర్టెన్ స్పేస్ ఆన్ స్క్రీన్. కొన్ని సందర్భాల్లో మన సెల్ ఫోన్ స్క్రీన్ లేదా ఫోన్ స్క్రీన్ సిస్టమ్ యొక్క స్క్రీన్ అనేది ఇమేజ్ చూడడానికి విజిబుల్గా సరిపోకపోవచ్చు. దాని యొక్క సైజుని మనం డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం రీసైజ్ చేస్తామండి. ఇలాంటివి ఎక్కువగా మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు కానీ బ్లాగ్స్ కానీ సోషల్ మీడియా పోస్ట్లో కానీ ఇమేజ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ప్రొఫైల్ ఫోటో కింద మనం వాట్సాప్లో కానీ ఏదైనా ఇమేజ్ పెట్టేటప్పుడు మన ఫుల్ ఇమేజ్ అనేది దానికి సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు రీసైజ్ చేసుకుని క్రాప్ చేసుకుని దాని యొక్క సైజ్ని మనం సెట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే రీసైజింగ్ అని అంటారు. ఫిట్ కొన్ని సందర్భాల్లో స్క్రీన్కి ఫిట్ అయినట్టుగా ఆ ఇమేజ్ సరిపోనప్పుడు దాన్ని రీసైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్నే మనం రీసైజింగ్ అని అంటాము. రీసైజింగ్ చేసేటప్పుడు రీసైజింగ్ యొక్క చెక్ బాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇది పెయింట్లో మనం రీసైజ్ చేసేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. రీసైజ్ పర్సంటేజ్ బట్టి చేస్తామా పిక్సెల్స్ బట్టి చేస్తామా అనేది ఇక్కడ ఇస్తున్నాడండి. హారిజంటల్ అండ్ వెర్టికల్ రెండు కూడా ఈక్వల్ సైజులో మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో వాటిని సైజు 100% ఉన్న ఇమేజ్ని 150 పెంచాలి అనుకుంటే 150 ఇవ్వచ్చు, తగ్గించాలి 50కి అనుకుంటే 50 సైజ్ కూడా మనం ఇవ్వచ్చు. దీనివల్ల సైజ్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుందండి. స్క్రూ కొంచెం వాలినట్టు కనిపించాలంటే స్క్రూ ఎన్ని డిగ్రీలు వాలినట్టు కనిపించాలి, వెర్టికల్గా ఎన్ని డిగ్రీలు వాలినట్టు కనిపించాలి అనుకుంటే స్క్రూ అనే ఆప్షన్ని మనం ఎంచుకుంటాం.
నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం, ఒక ఇమేజ్ని సైజుని తగ్గించేటప్పుడు వాటిని పిక్సెల్ని బట్టి తగ్గించవచ్చు, వాటి యొక్క పర్సంటేజ్ని బట్టి తగ్గించవచ్చు, దాని యొక్క ప్రింట్ సైజుని బట్టి కూడా మనం తగ్గించవచ్చు అండి ఇమేజ్ యొక్క సైజుని. అది ఇంచెస్లా, సెంటీమీటర్సా, మిల్లీమీటర్సా ఇవి చూసుకొని మన ఇమేజ్ హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి దాన్ని మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ మీరు రీసైజ్ డైలాగ్ బాక్స్ మీరు ఆల్రెడీ ఇక్కడ చూశారు. సో ఆ ఆప్షన్ పర్సంటేజెస్ ఎలా ఉంటుంది, పిక్సెల్స్లో ఎలా ఉంటుంది, సైజు సెంటీమీటర్లో, ఇంచెస్, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ పిక్సెల్స్ యూ కెన్ స్పెసిఫై ది సైజ్ ఎయిదర్ ది విడ్త్ ఆర్ హైట్. కొన్ని సందర్భాల్లో పిక్సెల్స్ హైట్లో ఎంత ఉండాలి, విడ్త్లో ఎంత ఉండాలి అనేది మనం మార్చుకోవచ్చు అనమాట. సో అది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చిన్న ఎగ్జాంపుల్లో మీకు చేసి చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నానండి, పిక్ 2 అని. ఈ ఇమేజ్ యొక్క సైజుని మనం ఎలా తగ్గిస్తున్నామో ఒకసారి చూద్దాం. ఒరిజినల్గా దాని యొక్క ఇమేజ్ సైజు మనం ఒకసారి చూద్దామండి. సో రైట్ క్లిక్ చేస్తే దాంట్లో ప్రాపర్టీస్ అని ఉంటాయండి. ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేయగానే మనకి ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీ మీద క్లిక్ చేయగానే దాని యొక్క సైజ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఎంత ఉంది సైజు, 24 KB ఉంది. ఓకేనండి, దీని యొక్క సైజుని మనం ఇప్పుడు తగ్గిస్తున్నాను, ఇమేజ్ యొక్క సైజు. ఓకేనండి, ఒరిజినల్గా 22.9K సైజ్, డిస్క్లో 24 KBగా మనకి చూపిస్తుంది. దీని యొక్క సైజుని నేను ఏ విధంగా రెడ్యూస్ చేస్తాను, రీసైజ్ చేస్తానో ఒకసారి చూడండి. సో రైట్ క్లిక్ చేస్తారండి, రైట్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ అని ఉంటుంది. ఆ ఓపెన్ విత్లో ఇక్కడ పెయింట్ అని ఉంది కదండి, ఆ పెయింట్ మీద మీరు క్లిక్ చేస్తారు. పెయింట్ మీద క్లిక్ చేయగానే పెయింట్లో ఇమేజ్ అనేది కనిపిస్తుంది. దీని యొక్క సైజుని రీసైజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, రీసైజ్ అండ్ స్క్రూ. దీనికి షార్ట్ కట్ Ctrl+W. దాని మీద క్లిక్ చేయగానే ఇలా మనకి పర్సంటేజ్, పిక్సెల్స్ అని కనిపిస్తాయి. పర్సంటేజ్ మనం తగ్గించాలనుకోండి, 80 ఇవ్వాలనుకుంటే 80 ఇవ్వగానే ఇక్కడ కూడా ఆస్పెక్ట్ రేషియో 1:1 ఉంది కాబట్టి 2 కూడాను ఇక్కడ 80 ఇస్తే ఇక్కడ కూడా 80లోనే తీసుకుంటుంది. అండ్ ఓకే చేయగానే చూడండి ఇమేజ్ యొక్క సైజు తగ్గిపోయింది. ఓకేనండి, సో దీన్ని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేయగానే ఇమేజ్ అనేది తగ్గింది. సో చూడండి ఇంకోటి హారిజంటల్. ఇప్పుడు ఇది 100% అనుకుంటే దీని సైజుని మనం తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు. 50% చేయాలనుకుంటే 50 అని టైప్ చేసి ఓకే చేయగానే ఇమేజ్ యొక్క సైజ్ ఏమైందండి, 50, చిన్నది అయిపోయింది. ఓకేనండి, నెక్స్ట్ ఇమేజ్ యొక్క సైజుని పిక్సెల్స్ బట్టి కూడా తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. సో పర్సంటేజ్ బట్టి ఇంకొకసారి చూద్దాం. 150 చేశాను అనుకోండి, దాని యొక్క సైజ్ ఎలా మారుతుందో ఒకసారి చూడండి. సైజ్ అయితే పెరిగింది కానీ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది అనమాట. ఓకేనండి, సో ఇంకొక విధంగా ఎలా చేస్తారని చెప్పాం, పిక్సెల్స్ మీద క్లిక్ చేయగానే ఇవి సెంటీమీటర్సా లేదంటే మిల్లీమీటర్స్ అని ముందు సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి పిక్సెల్స్ అనేవి డాట్లు, చుక్కలు అనమాట. సో పిక్సెల్స్ అనేవి చుక్కలు కాబట్టి సో డాట్ల రూపంలో ఎన్ని డాట్స్ కావాలి అనుకుంటే అన్ డాట్స్. మీరు ఇక్కడ 100 అని ఇచ్చారనుకోండి పిక్సెల్స్. సో ఓకే చేయగానే పిక్సెల్స్ బేస్ చేసుకొని అది సైజ్ మారుతుంది. హైట్ 100 పిక్సెల్స్ ఇక్కడ వరకు ఉంటాయి అండ్ విడ్త్ కూడా 100 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. సో అన్ని వైపులా సమానంగా ఉండేటట్టుగా ఒక ఇమేజ్ యొక్క సైజ్ని మనం రెడ్యూస్ చేయగలం. దీన్నే మనం ఏమంటామంటే రీసైజ్ చేయడం అని అంటారు. సో ఈ ఇమేజ్ని సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేసిన తర్వాత దీని సైజు ఎంత మారుతుందో మీరు చూడవచ్చు. ఇమేజ్ అనే సైజ్ తగ్గించాము. నెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను. సో ఎంతకు మారిపోయింది, డిస్క్లో సైజు 5.70, డిస్క్ సైజ్ అయితే 8 KBకి మారిపోయింది. సో ఇమేజ్ని అలాగే ఉంచి దాని యొక్క సైజుని మాత్రమే మనం రెడ్యూస్ చేసాం. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకొక విధంగా కూడా మనం చేయొచ్చండి. రైట్ క్లిక్ చేసినట్లయితే ఓపెన్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మనం ఒక ఇమేజ్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు. ఒకసారి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దామండి. సో ఒక ఇమేజ్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇలా రాగానే ఎడిట్ పిక్చర్స్లోకి వెళ్తామండి. ఎడిట్ పిక్చర్స్లో వెళ్ళగానే ఇక్కడ రీసైజ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. రీసైజ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒరిజినల్ సైజ్ ఎంత ఉంది, దాని విడ్త్ హైట్ ప్రిఫర్డ్ విడ్త్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ విడ్త్లు కొన్ని ఉన్నాయి. సో డాక్యుమెంట్ సైజు ఏ సైజులో కావాలంటే ఆ సైజు, ఈమెయిల్ సైజా, ఈమెయిల్ లార్జ్, ఈమెయిల్ స్మాల్, వెబ్ స్మాల్, వెబ్ లార్జ్, ఇవన్నీ ప్రీ డిఫైన్ సైజెస్ ఉంటాయి. అలా కాకుండా నేను నాకు నచ్చిన సైజులో విడ్త్ హైట్ ఇచ్చి మార్చుకోవాలనుకుంటే మీరు ఎంత విడ్త్ కావాలి ఎంత హైట్ కావాలి సెట్ చేసుకుంటారు. విడ్త్ నాకు పిక్సెల్స్లో ఇస్తున్నాడు కాబట్టి విడ్త్ 300 పిక్సెల్స్, హైట్
500 పిక్సెల్స్ అని చూస్ చేసుకున్నారు అనుకోండి. ఓకే కొట్టగానే దాని యొక్క ఇమేజ్ సైజు మారిపోతుంది, రీచ్ సైజ్ అయింది చూడండి ఇమేజ్. ఓకే, అలా కాకుండా పర్సంటేజ్, హైట్ విడ్త్ పర్సంటేజ్ని బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. హైట్ విడ్త్ రెండు కలిపి ఒక 50% లేదంటే 150% ఇంక్రీజ్ చేశాను అనుకోండి. అంటే ఆల్రెడీ 100 ఉంది, దాన్ని 50% కలిపి 150కి చేస్తే సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఇమేజ్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. రెడ్యూస్ చేస్తున్న ప్రతిసారి, రీసైజ్ చేస్తున్న ప్రతిసారి దాని యొక్క ఒరిజినల్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇమేజ్ యొక్క సైజ్ అనేది అంతగా పెద్దగా మార్పు అనేది ఉండకపోవచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా ఒక ఇమేజ్ యొక్క సైజ్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. సో అవే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఒక ఇమేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది 25x256x256 పిక్సెల్ ఇలా ఉంటుంది. దాన్ని 128 చేయగానే దాన్ని రెడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ చేయగానే ఇలా ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇమేజ్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేసాము అండ్ ఇమేజ్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసాం. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే రీసెర్చ్ చేసిన ప్రతిసారి సేమ్ క్వాలిటీ పిక్చర్ మనకి ఉండకపోవచ్చు. పిక్చర్ యొక్క క్వాలిటీ ఏమవుతుంది అంటే రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. ఒక ఇమేజ్ని ఏ విధంగా సేవ్ చేస్తాం, కన్వర్ట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాము. సో ఈ విధంగా ఒక ఇమేజ్ని మనం రీసైజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైల్ కంప్రెషన్. ఫైల్ కంప్రెషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక ఫైల్ లేదా డాక్యుమెంట్ లేదా ఒక ఇమేజ్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఫైల్ కంప్రెషన్ యూజ్ చేస్తామండి. ఈ ఫైల్ కంప్రెషన్ మనం యూజ్ చేసేటప్పుడు దాని యొక్క సైజ్ మాత్రమే తగ్గుతుంది, కానీ దాని యొక్క ఇమేజ్ యొక్క డేటా అనేది ఎక్కడ కూడా మనం లాస్ అవ్వడం జరగదు. సేమ్ డేటా ఉంటుంది, సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ సైజ్ మాత్రం కంపేర్ చేస్తే ఒరిజినల్ ఫైల్ కంటే తక్కువ సైజ్ మనకి వస్తుంది అనమాట. దీని యొక్క డెఫినేషన్ ఎలా ఇస్తున్నాడు అంటే ఇట్ ఈజ్ ఏ డేటా కంప్రెషన్ మెథడ్. ఇది ఒక డేటా కంప్రెషన్ మెథడ్ అంట. డేటాని తగ్గిస్తుంది, కంప్రెస్ చేస్తుంది సైజ్ని. ఇన్ విచ్ లాజికల్ సైజ్ ఆఫ్ ఫైల్ ఈజ్ రెడ్యూస్డ్. లాజికల్గా ఫైల్ యొక్క సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే టు సేవ్ డిస్క్ స్పేస్ అనేది తగ్గుతుంది. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ఈజియర్ అండ్ ఫాస్టర్ ట్రాన్స్మిషన్ ఓవర్ ఏ నెట్వర్క్. అంటే ఇమేజ్ ఏదైనా ఫైల్ యొక్క సైజ్ రెడ్యూస్ అవ్వడం వల్ల దాన్ని మనం ఈజీగా మరియు ఫాస్ట్గా ట్రాన్స్మిషన్ చేయొచ్చు త్రూ ఇంటర్నెట్ ద్వారా కానీ, మొబైల్స్ వేరియస్ నెట్వర్క్స్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసేటప్పుడు తొందరగా జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే 1 or more ఫైల్స్ని మనం ఇచ్చినప్పుడు సేమ్ డేటా ఉంటుంది, సైజ్ మాత్రమే తగ్గుతుంది తప్ప ఒరిజినల్ ఫైల్ యాస్టీస్గానే ఉంటుంది. అంటే ఒరిజినల్ ఫైల్ లాగే డేటా అంతా ఉంటుంది, దాని యొక్క సైజ్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది ఫైల్ కంప్రెషన్ టెక్నిక్లో. ఇందులో ఏం జరుగుతుంది అనేది ఇంకా డెఫినేషన్ ఎలా ఇచ్చాడంటే దిస్ టెక్నిక్ హెల్ప్స్ ఇన్ ఫ్రీయింగ్ అప్ డిస్క్ స్పేస్. ఇది ఏం చేస్తుంది, డిస్క్ యొక్క స్పేస్ని తగ్గిస్తుంది. ఏమైనా ఎక్కడైనా మెమరీ గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాడండి. సో దీనివల్ల ఏమవుతుంది, ఒరిజినల్ ఫైల్ కంటే దీని యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. దిస్ రెడ్యూసెస్ టైమ్ టు లొకేట్ డేటా ఆన్ డ్రైవ్ యూజింగ్ రీడర్ రైట్ ఆపరేషన్. ఇది ఇంకా ఏం చేస్తుందంటే రీడింగ్ కానీ రైటింగ్ కానీ చేసేటప్పుడు టైంని తగ్గిస్తుంది అనమాట. డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలో స్టోర్ అయ్యేటప్పుడు దాంట్లో డేటా రిట్రైవ్ చేసుకునేటప్పుడు దాని యొక్క టైంని రెడ్యూస్ చేస్తుంది. ఈ టైం దీన్నే మనం ఏమని అనొచ్చట, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సోర్స్ ఎన్కోడింగ్ ఆర్ బిట్రేట్ రిడక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనండి. ఇక్కడ ఫైల్ కంప్రెషన్ చేసేటప్పుడు 2 విధాలుగా జరుగుతుంది. లాసీ డేటా కంప్రెషన్ ద్వారా కానీ లాస్లెస్ డేటా కంప్రెషన్ కానీ జరుగుతుందండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాసీ అండ్ లాస్లెస్ ట్రాన్సాక్షన్? ఇక్కడ మీరు ఇమేజ్ని మీరు గమనించినట్లయితే ఇది ఫైల్ సైజ్ అండి. ఈ ఫైల్ సైజ్ ఏమవుతుంది, కంప్రెస్ చేయగానే దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అయ్యింది. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఒక ఫైల్ యొక్క సైజుని మనం కంప్రెస్ చేయగానే దాని యొక్క సైజు డిక్రీజ్ అయింది. 2 దగ్గర సేమ్ సైజ్ అయ్యింది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి అంటే డీకంప్రెషన్ అంటే వైస్ వెర్సా చేసేటప్పుడు ఒరిజినల్ ఫైల్ని మనం పొందలేమన్నమాట. లాసీ డేటా కంప్రెషన్లో ఏమవుతుంది అంటే ఒరిజినల్ ఫైల్ని మనం కంప్రెస్ చేయగానే ఒక సైజు చిన్న సైజు వచ్చింది. ఇదే చిన్న సైజుని మళ్ళీ ఒరిజినల్ సైజుకి మనం పొందాలి అనుకునేటప్పుడు గుడ్ ఎనఫ్ కొంత డేటా అనేది మిస్ అవ్వడం జరుగుతుంది అంట. దీన్నే మనం లాసీ డేటా కంప్రెషన్ అని అంటాం. మరి లాస్లెస్లో ఏం జరుగుతుంది సార్ అంటే ఒక్కసారి మనం కంప్రెస్ చేసి సైజ్ తగ్గించిన తర్వాత ఆ సైజు మళ్ళీ డీకంప్రెస్ చేయగానే దాని యొక్క ఒరిజినల్ సైజ్ అనేది వచ్చేసి సేమ్ సైజు సేమ్ ఇమేజెస్ డేటా అనేది లాస్ లేకుండా
ఉంటుందన్నమాట. అందుకోసమే దీన్ని ఏమంటారంటే లాస్లెస్ డేటా కంప్రెషన్ అని అంటారు, దీన్ని లాసీ డేటా కంప్రెషన్ అని అంటారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనం ఫర్దర్లో తెలుసుకుందామండి. ఓకే, ఒకసారి చూద్దామండి. దేర్ ఆర్ 2 types ఆఫ్ డేటా కంప్రెషన్. ఉదాహరణకి లాసీ అండ్ లాస్లెస్. ఇక్కడ 2 రకాలు ఉన్నాయంట, లాసీ కంప్రెషను, లాస్లెస్ కంప్రెషన్. లాసీ కంప్రెషన్లో ఏం జరుగుతుంది అంటే వన్స్ మనం కంప్రెస్ అయిన ఫైల్ని డీకంప్రెస్ చేసినట్లయితే డస్ నాట్ బ్రింగ్ డేటా బ్యాక్ టు ఇట్ ఒరిజినల్ ఫామ్. ఒరిజినల్గా ఏదైతే ఉందో డేటా అది ఒరిజినల్ ఫామ్లోకి తిరిగి రాదు. ఓకేనండి, ఒరిజినల్ సైజ్కి వస్తుందేమో కానీ దాని యొక్క డేటా అనేది లాస్ అయిపోతాం అనమాట. కంప్రెస్ అయిన తర్వాత డీకంప్రెస్ చేసి సైజ్ అనేది సేమ్ వచ్చినా సరే ఒరిజినల్ డేటా అనేది ఒరిజినల్ ఫామ్లో ఉండదు అనమాట, డేటా కొంత మిస్ అవుతుంది. ఉదాహరణకి మ్యూజిక్ కానీ, ఫొటోస్లో కానీ, వీడియోస్లో కానీ వీటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే వాటి యొక్క సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి కంప్రెస్ చేసినప్పుడు కంప్రెస్ ఈజీగా ఉంటుంది, కానీ డీకంప్రెస్ చేసేటప్పుడు దాని యొక్క ఒరిజినల్ డేటా అనేది మనకి రాదు అనమాట. ఓకేనండి, అదే లాస్లెస్ కంప్రెషన్ యూజ్ చేసామనుకోండి, ఇది కూడా ఒక కంప్రెషన్ టెక్నికే. ఇది కంప్రెస్ చేసిన ఫైల్ని డీకంప్రెస్ చేసినప్పుడు సేమ్ డేటా సేమ్ ఎలాగైతే ఉందో ఆ ఒరిజినల్ ఫామ్ మనకి వచ్చేస్తుంది. దీన్ని ఎక్కువగా డేటాబేసెస్లోను, ఈమెయిల్స్లోను, స్ప్రెడ్షీట్లలోను, ఆఫీస్ డాక్యుమెంట్స్లోను, సోర్స్ కోడ్లోను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. ఓకే, ఉదాహరణకి ఫైల్ కంప్రెషన్స్ చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటండి అంటే ఒకటి Z7 జిప్ అని, GNU జిప్ అని, రేర్ ఫైల్ అని, స్టఫ్ అని, టేప్ ఆర్చివ్ అని, విన్ఏస్ అని, జిప్ అని, విన్రార్ అని, ఇలా చాలా కంప్రెస్ ఫైల్స్ ఉన్నాయండి. వీటిని మనం కంప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే ఫైల్ యొక్క సైజ్ని తగ్గించడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లాసీ డేటా కంప్రెషన్. లాసీలెస్ అని 2 చెప్పుకున్నాం కదా. లాసీలో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని తెలుసుకుందామండి. లాసీ డేటా కంప్రెషన్లో అడ్వాంటేజ్ ఏంటండి అంటే సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఆఫ్ ఫైల్ సైజ్ బట్ ఎట్ కాస్ట్ ఆఫ్ లాస్ ఇన్ ది క్వాలిటీ. దీనివల్ల ఫైల్ కంప్రెషన్ చేసేటప్పుడు ఏమవుతుందంట ఒక్కసారిగా చేంజెస్ అనేది ఉంటాయి ఫైల్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 500 MB ఫైల్ని రెడ్యూస్ చేయగానే అది 100 MB ఫైల్కి ఒక్కసారిగా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, దాని యొక్క సైజ్ అయితే రెడ్యూస్ అవుతుంది కానీ క్వాలిటీ మాత్రం ఏమవుతుందని తగ్గిపోతుంది, లాస్ అయిపోతాము. దీంట్లో టూల్స్ అండ్ ప్లగిన్స్ అవైలబుల్ హెల్ప్ ఇన్ చూసింగ్ ది లెవెల్ ఆఫ్ కంప్రెషన్. ఓకేనండి, దీంట్లో ఏమవుతుందంటే కంప్రెషన్ లెవెల్ని తగ్గించడానికి డిఫరెంట్ టూల్స్, ప్లగిన్స్ అనేవి ఇక్కడ హెల్ప్ అవుతాయి అన్నమాట మనకి. ఓకే, దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారిగా సైజ్ని మనం తగ్గిస్తాము, కాకపోతే కొంత క్వాలిటీని మనం మిస్ అవుతాం అనమాట. డిసడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే క్వాలిటీ ఆఫ్ కంప్రెస్డ్ ఇమేజ్ డిగ్రేడ్స్ విత్ హై రేషియో ఆఫ్ కంప్రెషన్. దీంట్లో ఏమవుతుంది అంట క్వాలిటీ అనేది తగ్గిపోవడం వల్ల కంపేర్ టు ఒరిజినల్ ఫైల్తో కంపేర్ చేస్తే చాలా రేషియోలో మనకి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మనం దీనివల్ల మళ్ళీ డీకంప్రెస్ చేసినప్పుడు ఒరిజినల్ ఫైల్ అనేది మనకి రాదు. ఓకేనండి, సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లాస్లెస్ డేటా కంప్రెషన్. లాస్లెస్ డేటా కంప్రెషన్లో ఏం జరుగుతుందంటే స్లైట్ రిడక్షన్ ఇన్ ఇమేజ్ ఫైల్ సైజ్ కెన్ బి అచీవ్డ్. దీంట్లో ఏమవుతుందంట ఒక ఫైల్ని తగ్గించినప్పుడు కొంత మరీ తక్కువ సైజులో మాత్రమే సైజ్ అనేది తగ్గుతుంది. ఓకేనండి, దీనివల్ల ఏమవుతుంది అంట ఇమేజ్ యొక్క క్వాలిటీ కూడా పెద్దగా చేంజెస్ అనేవి ఉండవు. డిసడ్వాంటేజ్ ఏంటండి అంటే నాట్ సూటబుల్ టు కంప్రెస్ ఫైల్స్ ఫర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఫైల్స్ యొక్క సైజ్ని మనం కంప్రెస్ చేయాలి అంటే లాస్లెస్ డేటా కంప్రెషన్ అనేది సపోర్ట్ చేయదు. ఓకేనండి, సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా సైజ్ ఉన్నటువంటి ఫైల్స్ని కంప్రెస్ చేయాలంటే మనం లాసీ డేటా కంప్రెషన్ మాత్రమే ఉపయోగిస్తాము. ఓకేనండి, సో ఈ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లాసీ అండ్ లాస్లెస్ డేటా కంప్రెషన్. నెక్స్ట్ వన్ కంప్రెషన్ రేషియో. ఫైల్ యొక్క కంప్రెషన్ రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంట అన్కంప్రెస్డ్ సైజ్ బై కంప్రెస్డ్ సైజ్. ఎంత సైజ్ ఉంది దాన్ని ఎంత సైజ్కి మార్చాలి అనే దాన్ని బట్టి ఇక్కడ కంప్రెషన్ రేషియోని మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ దీన్ని ఎలా డెఫినేషన్ ఇస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 MB ఉన్నటువంటి ఒరిజినల్ ఫైల్ని 2 MBలో కంప్రెషన్ చేస్తే అప్పుడు దాని యొక్క కంప్రెషన్ రేషియో ఎలా చెప్తారు 10/2 అంటే 5 అంటే 5/1 అని చెప్పొచ్చు అనమాట. సో కంప్రెషన్ రేషియో ఏమవుతుంది సార్ అంటే 5/1 అని చెప్తారు. దీన్ని ఎలా డెఫినేషన్ ఇస్తారు అంటే డివిజన్ ఆఫ్ అన్కంప్రెస్డ్ సైజ్ బై కంప్రెస్డ్ సైజ్ అనే డెఫినేషన్ ద్వారా మనం ఇక్కడ కంప్రెషన్ రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫైల్ కంప్రెషన్ ఏ విధంగా జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్లో చూద్దామండి.
సో ప్రస్తుతానికి ఫైల్ కంప్రెషన్ చేయడానికి మనం ఆన్లైన్లో ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఇక్కడ ఒక ఇమేజ్, ఒక డాక్యుమెంట్ ఉందండి, JKPPT1 అని. సో ఈ డాక్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. ఇది ఏ టైపు? .pdf టైపు. అండ్ దీని యొక్క సైజ్ ఎంత ఉందండి? 1.29 MB ఉందండి. సో దీని యొక్క సైజుని ఏ విధంగా రెడ్యూస్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఫైల్ కంప్రెషన్ యూజ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి కంప్రెషన్ కోసం కంప్రెస్ PDF అని టైప్ చేద్దామండి. ఇది ఏ ఫైల్? PDF ఫైల్ కాబట్టి కంప్రెస్ PDF అని టైప్ చేస్తామండి. కంప్రెస్ PDF అని టైప్ చేయగానే చాలా రకాలుగా పీడిఎఫ్లో లింక్స్ వచ్చాయండి. అందులో ఒక లింక్ ఐ లవ్ PDF మీద క్లిక్ చేస్తున్నాను. సో ఐ లవ్ PDF మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒక ఫైల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఫైల్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. పేరేంటి? JKPPT1. సెలెక్ట్ చేశాను, ఓకే చేశానండి. సో కంప్రెషన్ ఇక్కడ అడుగుతుంది కంప్రెస్ చేయమని. సో మనం ఎప్పుడైతే కంప్రెస్ చేస్తామో ఆ ఫైల్ కంప్రెస్ అవుతుంది, దాని యొక్క సైజ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. ఎంతకి రెడ్యూస్ అయిందో ఒకసారి చూడండి. 1.29 MB ఉన్న ఫైల్ 35% స్మాలర్ అయ్యి 870 KBలోకి వచ్చేసింది. దాంట్లో కంటెంట్ ఏమన్నా చేంజెస్ ఉంటాయంటే కంటెంట్ ఏమీ చేంజెస్ ఉండవండి. సేమ్ క్వాలిటీ, సేమ్ అలాగే ఇమేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫైల్ యొక్క సైజ్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది. ఒకసారి మీరు కావాలనుకుంటే షో ఫోల్డర్లోకి వెళ్ళి కూడా మీరు దాని యొక్క సైజుని అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ చూడండి సైజుని అబ్జర్వ్ చేస్తున్నాను. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళాము. ప్రాపర్టీస్లోకి వెళ్ళగానే దాని యొక్క సైజ్ ఎంత అయింది? 872 KBలోకి మారిపోయింది. సో ఈ విధంగా ఫైల్ని కంప్రెస్ చేయొచ్చు. ఇంకోటి ఉందండి, ఆ సైట్లో కూడా ఒకసారి చేద్దాం. కంప్రెస్ PDF అని క్లిక్ చేసి ఇక్కడ స్మాల్ PDF అని ఉందండి, దీనిలోకి వెళ్ళి ఒకసారి సైజ్ని రెడ్యూస్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది. సేమ్ ఫైల్ JKPPT1నే నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేశానండి. సో ఓకే చేసిన తర్వాత PDF అనేది సైజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. తగ్గేటప్పుడు బేసిక్ కంప్రెషన్, స్ట్రాంగ్ కంప్రెషన్ అంటే 75% తగ్గించాలంటే మనం ప్రీమియం చెల్లించాలండి. ఫ్రీగా కావాలనుకుంటే 40% రెడ్యూస్ అయింది. ఇంతకుముందు ఎంత అయిందండి? 35. ఇది 45 రెడ్యూస్ అవుతుంది. అంటే ఎస్టిమేట్ ఎంత అవ్వచ్చు? 794 KBలోకి వెళ్తుంది అనమాట. సో ఆప్షన్ ఎంచుకున్న తర్వాత చూస్ ఆప్షన్ ద్వారా PDF అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ కంప్రెస్ మీద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సేమ్ క్వాలిటీ ఇమేజ్ సైజ్ అనేది మారుతుంది. కానీ ఇంతకుముందు మ్యాక్సిమం -40 అన్నాడు, కానీ ఇక్కడ ఎంతకు వచ్చిందండి? 906 వచ్చింది. అంటే కంపేర్ టు ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క సైజ్ ఎంత అయింది? కొంచెం ఎక్కువ వచ్చింది. అది 800లో వచ్చింది. ఇది ఎంత వచ్చింది అంటే దీని యొక్క ప్రాపర్టీస్ని మీరు చూస్తే మీకు తెలుస్తుంది. 900 వరకు వస్తుందండి. 900. సో దగ్గర 100 KBలో తేడా ఉంది. ఓకే. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంప్రెషన్ టెక్నిక్ వాడతారు. కొంతమంది లాసీ కంప్రెషన్ టెక్నిక్ వాడతారు, కొంతమంది లాస్లెస్ కంప్రెషన్ టెక్నిక్ వాడతారు. ఓకేనండి. ఏ కంప్రెషన్ టెక్నిక్ అయినా మనకి ఫైల్ యొక్క సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ WinRAR అండి. WinRAR ఈజ్ ఏ ట్రైల్వేర్ ఫైల్ ఆర్చివర్ యూటిలిటీ ఫర్ విండోస్లో మాత్రమే పనిచేసేటటువంటి ఫైల్ ఆర్చివర్ అండి. సో ఫైల్ ఆర్చివర్ చేయడం అంటే దాని ఫైల్ని కంప్రెస్ చేయడం, ఒక దగ్గర ఫైల్స్ అన్నిటిని ఒక దగ్గర ఉంచడం, అందుకోసం ఉపయోగించేదే WinRAR అని చెప్తామండి. ఇది ఈజ్ వన్ ఆఫ్ ది ట్రైల్వేర్ ఫైల్ ఆర్చివర్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై యూజనీ రోషల్ ఆఫ్ WinRAR. సో యూజనీ రోషల్ అనేవాడు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ది WinRAR వల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఇట్ కెన్ క్రియేట్ అండ్ వ్యూ ఆర్చివ్స్ ఇన్ RAR ఆర్ zip ఫైల్ అండి. సో మనం క్రియేట్ చేయొచ్చు లేదా వ్యూ చేయొచ్చు. RAR ఫైల్స్ని లేదా zip ఫైల్స్ని వ్యూ చేయొచ్చు అనమాట. అండ్ అన్ప్యాక్ న్యూమరస్ ఆర్చివ్ ఫైల్ ఫార్మాట్స్. అంతేకాకుండా వీటిని మనం అన్ప్యాక్ కూడా చేయొచ్చు. అన్ప్యాక్ అంటే ఆల్రెడీ RAR ఫైల్స్, zip ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా మనం అన్జిప్ లేదా అన్RAR చేయొచ్చు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే WinRAR ఈజ్ ఏ విండోస్ ఓన్లీ ప్రోగ్రామ్. WinRAR అనేది విండోస్ ఓన్లీ ప్రోగ్రామ్, విండోస్లో మాత్రమే పనిచేసేటటువంటి ప్రోగ్రామ్. ఫర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్కి ఇది పనిచేయాలి అంటే దీనికోసం సెపరేట్గా ఒక యాప్ ఉన్నదండి, RAR ఫర్ ఆండ్రాయిడ్ అనేది. మనకి గూగుల్ ప్లే స్టోర్లో కొట్టగానే డిఫరెంట్ RAR ఫైల్స్ వస్తాయి. దాని ద్వారా కూడా మనం RAR చేయొచ్చు అనమాట. RAR చేయడం అంటే ఏంటండి అంటే
ఆర్చీవ్ చేయడం, కొన్ని ఫైల్స్ని ఆర్చీవ్ చేయడం, దానికోసం 2 కంప్రెషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తాము. ర్యార్ లేదా జిప్ ఫైల్ ఫార్మాట్స్ని మనం ఉపయోగించడం జరుగుతుందండి. ర్యార్ గురించి ఏం చెప్తున్నాడంటే, ర్యార్ ఫైల్స్ ఆర్ కంప్రెస్డ్ ఫైల్స్. కంప్రెస్డ్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ఫైల్ యొక్క సైజుని రెడ్యూస్ చేయడం. ఆర్ డేటా కంటైనర్స్, వాటిని డేటా కంటైనర్స్ అని కూడా అంటాం, ఎందుకంటే అవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి. దట్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ WinRAR. వాటిని మనం ర్యార్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంట, WinRAR ద్వారా క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ హోల్డ్ 1 or more ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ కెన్ కంప్రెస్. ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ని మనం ఫోల్డర్స్ని కానీ కంప్రెస్ చేయొచ్చు. అండ్ ఓపెన్ అండ్ ఎన్క్రిప్ట్ ర్యార్ ఆర్ జిప్ ఫైల్స్. ర్యార్ అండ్ జిప్ ఫైల్స్ వాటిని మనం ఎన్క్రిప్ట్ ర్యార్ ఫైల్స్లు గాను జిప్ ఫైల్స్ గాను కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం మనం WinRARని ఉపయోగిస్తాం. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి మనం ఎగ్జాంపుల్లో చూద్దామండి. సో ఇప్పుడు ఒక ఫైల్ని ఏ విధంగా ఆర్చీవ్ చేస్తామనేది ఒకసారి చూద్దామండి. బిఫోర్ గోయింగ్ టు దట్, మనం ముందు ఏం చేయాలి అంటే WinRAR సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాతనే మనం ఆర్చీవ్ ఎలా చేస్తామనేది తెలుసుకుంటామండి. సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి WinRAR అనేది దీంట్లో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ఫోల్డర్ తీసుకున్నానండి. ఈ ఫోల్డర్లో చాలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఆర్చీవ్ చేయాలి. ఆర్చీవ్ అంటే ఏం లేదండి, నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ని కానీ ఫైల్స్ని కానీ ఒక దగ్గర తీసుకుని రావడం. దీనికోసం ఆర్చీవ్ చేయడం కోసం మనం WinRARని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ WinRAR ద్వారా ఆర్చీవ్ చేసేటప్పుడు ఇక్కడ ర్యార్ ఫైల్స్లో కానీ జిప్ ఫైల్స్లో కానీ వాటిని మార్చడం జరుగుతుంది అనమాట. ఈ 2 ఫార్మేట్లను చేసేటప్పుడు వాటి యొక్క సైజ్ ఆటోమేటిక్గా కంప్రెషన్ అవుతుంది. అందుకోసమే వాటిని కంప్రెషన్ ఫార్మేట్ ఎక్స్టెన్షన్స్ అని కూడా అంటాం అనమాట. ర్యార్ ఫైల్ని అండ్ జిప్ ఫైల్ని. ఓకేనండి. సో ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ చేసే ముందు ఒక ఫోల్డర్ యొక్క సైజ్ని ముందుగా ఐడెంటిఫై చేద్దాం. ఫైనల్ అనే ఫోల్డర్ యొక్క సైజ్ ఎంత ఉందండి, 50.3 లేదా 50.4 ఉంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని కంప్రెస్ చేద్దామండి. లేదా ఆర్చీవ్ చేద్దామండి. ఆర్చీవ్ చేయడానికి మన మౌస్ని రైట్ క్లిక్ని ప్రెస్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో యాడ్ టు ఆర్చీవ్ అనే ఆప్షన్ని మనం ఎంచుకుంటాం. యాడ్ టు ఆర్చీవ్ ఆప్షన్ ఎంచుకోగానే ఇక్కడ ఫార్మేట్ అడుగుతుందండి. ర్యార్ ఫార్మేటా జిప్ ఫార్మేటా. జిప్ ఫార్మేట్ కావాలనుకుంటే జిప్ మీద క్లిక్ చేయగానే అక్కడ పేరు మారిపోతుంది చూడండి, ఫైనల్ నుండి జిప్ అని వచ్చింది. ర్యార్ మీద క్లిక్ చేయగానే .rar మారిపోతుంది. సో మనం ఏ ఫార్మేట్లో మార్చాలనుకున్నామో ముందుగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫైనల్ 1 అని పెట్టి ర్యార్ ఫైల్లోకి మార్చాలనుకున్నాను. సో చేసి ఓకే చేయగానే ఆ ఫైల్ అంతా కూడాను ర్యార్ ఫైల్లోకి కన్వర్ట్ అవుతుంది. ర్యార్ ఫైల్లో కన్వర్ట్ అయ్యి ఈ విధంగా మనకి ఒక సింబల్ అనేది బుక్స్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ బైండింగ్ చేసిన బుక్ లాగా కనిపిస్తుంది. ఇందులో నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫైల్లోకి మారిన తర్వాత ఆర్చీవ్ అయిన తర్వాత ఇది ర్యార్ ఫైల్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ సైజ్ కూడా కంప్రెస్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఇంతకుముందు ఎంత ఉండేది, 50.3 ఉండేది సైజు. కన్వర్ట్ అయిన తర్వాత దాని సైజ్ ఎంతకి రెడ్యూస్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సో రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి దాని యొక్క ప్రాపర్టీస్ని చూసినట్లయితే కంప్రెస్ చేసిన ఫైల్ యొక్క సైజు 47.9 MB. ఇంతకుముందు 50 ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, 49 వచ్చేసింది. అంటే సైజ్ ఏమైంది, రెడ్యూస్ అయింది. అండ్ ఫైల్ యొక్క కంటెంట్ మాత్రం ఎటువంటి రెడ్యూషన్ ఉండదండి. కంటెంట్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా జిప్ ఫైల్లో కన్వర్ట్ చేద్దామండి. రైట్ క్లిక్ చేసినట్లయితే ఆ ఫోల్డర్కి యాడ్ టు ఆర్చీవ్లోకి వెళ్ళి ఈసారి జిప్లో కన్వర్ట్ చేద్దాం. జిప్ ఫైల్కి జిప్ ఫార్మేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో జిప్ ఫార్మేట్లో పేరు నేమ్ మార్చి జిప్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేద్దామండి. జిప్లోకి ఆర్చీవ్ చేయొచ్చు. సో ఆర్చీవ్ చేసిన తర్వాత దాని యొక్క సైజుని కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క సైజ్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూస్తే 48.2, అంటే కంపేర్ టు ర్యార్తో కంపేర్ చేసి కొంచెం ఎక్కువ, బట్ ఇది కూడా సైజ్ని రెడ్యూస్ చేసింది. సో ఈ విధంగా మనం ఫైల్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. సో కంప్రెషన్ టెక్నిక్ యూజ్ చేస్తాము అండ్ ఆర్చీవింగ్ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ WinRARలో ఉన్నటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి అంటే ర్యార్ ఫార్మేట్లో ర్యార్ ఈజ్ నేటివ్ ఫార్మేట్ ఆఫ్ WinRAR ఆర్చీవర్. ర్యార్ అనేది నేటివ్ ఫార్మేట్ అవుతుంది అనమాట. దేనికి, WinRAR అనే ఆర్చీవర్కి. ఓకేనండి. WinRAR అనేది విండోస్లో మాత్రమే రన్ అవుతుంది. దీని ద్వారా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి వాటన్నిటిని కూడా మనం ర్యార్ ఫైల్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ WinRARని డౌన్లోడ్ చేసుకొని మనం వాటిని ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలుగా మనం
ఫైల్ని ఏదైతే ర్యార్ ఫైల్ని ఏదైతే జిప్ ఫైల్ కింద ర్యార్ ఫైల్ కింద ఆర్చివ్ చేసామో వాటిని ఇంకొక పని కూడా మనం చేయొచ్చు. ఏంటని చెప్పాడండి, దాన్ని అన్ర్యార్ లేదా అన్జిప్ చేయొచ్చు. దానికోసం మనం ఉపయోగించేది ఎక్స్ట్రాక్ట్ అనే మెథడ్ అండి. ఎక్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసి మనం విన్రార్ యొక్క ఫైల్ ఏవైతే ఉంటాయో ర్యార్ ఫైల్స్ కానీ జిప్ ఫైల్స్ కానీ వాటిని మనం ఏం చేయొచ్చు అండి, అన్ప్యాకింగ్ చేయొచ్చు. అది ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూద్దామండి. ఆర్చివ్ చేసిన ఫైల్ని అన్ఆర్చివ్ ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దామండి. సో ఆల్రెడీ ఫైనల్ వన్ని ఆర్చివ్ చేసాము. దీన్ని అన్ఆర్చివ్ లేదా ఎక్స్ట్రాక్ట్ చేయడం ఏ విధంగా అనేది ఒకసారి చూద్దామండి. ఫైల్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే దాంట్లో ఆప్షన్స్ మనకు వస్తాయి. అందులో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని, ఎక్స్ట్రాక్ట్ ఫైనల్ అని ఉంటాయి. ఇందులో మనం ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటామండి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అనే ఆప్షన్ ఎంచుకోగానే మనకి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్లో ఓకే అని ఉంటుందండి. ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఏదైతే ఫోల్డర్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉన్నామో ఫైల్ 1 అన్ఆర్చివ్ అయ్యి దాంట్లోకి ఫైల్ ఆ డేటా అంతా కూడా వచ్చేస్తుంది. చూడండి, ఫైనల్ అనే ఫోల్డరు, అందులో డేటా అంతా కూడా మనకి కనిపిస్తుంది. సో ఫైనల్లో ఏదైతే డేటా ఉందో ఫైనల్ 1లో కూడా అదే డేటా ఉంటుంది.